హిందూపురం పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పైన తెలుగుదేశం పార్టీ గూండాలు దాడి చేయడం జరిగింది. ఎందుకు దాడి చేశారంటే మామూలుగా రాజకీయంగా విమర్శ చేస్తూ ఉంటారు. ఏమనంటే లోకల్గా ఎవరైనా ఎమ్మెల్యే కనపడకపోయినా, ఎంపీ కనపడకపోయినా, కనపడలేదు మా ఎమ్మెల్యే అని చెప్పి పోస్టర్లు ఇస్తారు. లేదా ఇది ప్రజాస్వామ్యం, ఎందుకంటే వాళ్ళకి ఆ హక్కు ఉంది. కనపడలేదు అని అడిగేదానికి, కనపడాలా, అందుబాటులో ఉండాలని అడిగే హక్కు వాళ్ళకు ఉంది. ఆ హక్కును అడిగిన దానికి ఈరోజు మా ఎమ్మెల్యే కనబడట్లేదు, ఎక్కడున్నాడో 3 మార్లు ఈ నియోజకవర్గం నుండి గెలిపించామని చెప్పేసి కేవలం అడిగిన దానికే దాడి చేయడం అనేది ఇది ఒక ఆటవిక చర్య, ఇది ఒక పిరికి పంద చర్యగా భావించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో రాజు అనేవాడు సరిగా లేడని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతుంది. రాజు ఆలోచన సరిగా ఉంటే వాళ్ళ కింద ఉన్నటువంటి వాళ్ళ ఆలోచన కూడా సరిగా ఉంటుంది. కాబట్టి రాజు ఆలోచనను సరిచేయాల్సినటువంటి ఎవరైతే మనం 4th ఎస్టేట్ అని చెప్పుకునే కొంతమంది మీడియా కానీ, లేదా మనం ఏదైనా సమస్య వస్తే మనకు అమ్మ నాన్న కంటే ముందు గుర్తొచ్చేది పోలీసు వ్యవస్థ. పోలీసులు కానీ ఈరోజు విచ్చలవిడిగా వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళ అధికారం ఉంది, మేమేం చేయలేమని చెప్పేసి ఈరోజు చూస్తున్నటువంటి వైనాన్ని చూసాం. ఇదే అనంతపురం జిల్లాలో పోలీసుల మీదికి వచ్చినప్పుడు అనేక ప్రజా సంఘాలు మీకు మద్దతుగా నిలబడినాయి. ఒక మంచి పోలీస్ ఆఫీసరు లేదా ఒక ఐపీఎస్ ఆఫీసరు, ఒక మంచి ఆఫీసరు ఇక్కడ నుండి ట్రాన్స్ఫర్ అయిపోతే ధర్నాలు చేసినటువంటి ఘనత ఈరోజు అనంతపురం ఉమ్మడి జిల్లాకు ఉంది అని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే మంచి ఆఫీసర్లు అయితే నెత్తిన పెట్టుకుంటారు, లేదు చెడ్డ ఆఫీసర్లు అయితే వాళ్ళకిచ్చే ప్రజల్లో మనుషుల్లో వాళ్ళకుండే గౌరవం కూడా అలానే ఉంటుంది. కాబట్టి ఒకటే చెప్తాను, మిగతాది రేపొద్దున ఈ అధికారం అనేది శాశ్వతం కాదు. అధికార మార్పిడి అనేది ఎన్నికల్లో గెలుపోవటం అనేది సహజం. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం, గుర్తుంచుకోవాలా. రేపొద్దున మేము అధికారంలోకి వచ్చిన తర్వాత బహుశా ఇదే మళ్ళీ రిపీట్ అవుతుందేమో అని చెప్పేసి కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఏ పార్టీకైనా కార్యకర్తలు అనేది ఉంటారు, అభిమానం ఉంటుంది. అభిమానం పేరుతో లేదా వాళ్ళ వికృత శాస్త్రాలు అభిమానం వికృతంగా తయారవుతే మన భవిష్యత్తులో కూడా అదే రకంగా మిమ్మల్ని కూడా ట్రీట్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా డిమాండ్ చేస్తూ ఈరోజు జరిగినటువంటి దాడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా పూర్తిగా ఖండిస్తున్నాం.